మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా అంటే స్వేచ్ఛ. ఈ ప్రజాస్వామ్యంలో తప్పులు ఎవరు చేశా ఈరోజు ప్రజాస్వామ్యంలో అధికారుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి వ్యాపారవేత్తల నుంచి ప్రతి ఒక్కరూ భయపడి పనిచేస్తున్నారంటే కేవలం మీడియాకున్న పవర్, మీడియాలో వస్తే మన తప్పు తెలిసిపోతుందనే ఒక భయంతో మీడియాని చూస్తే భయపడి ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. ఈ ప్రజాక్షేత్రంలో అటువంటి మీడియా నిజాల్ని నిఖార్సుగా చూపిస్తున్నటువంటి సుమన్ టీవీ వాళ్ళపై నిన్న జరిగినటువంటి మోహన్ బాబు గారి కాలేజ్ దగ్గర సుమన్ టీవీ కెమెరామ్యాన్పై, రిపోర్టర్పై దాడి చాలా బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నిస్తారు. మీ ఫ్యామిలీ విషయాలు ఉంటే 4 గోళ్ల మధ్యలో పెట్టుకోవాలే కానీ అన్ని ఛానల్లో వచ్చినట్టుగానే ఈ సుమన్ టీవీ ఛానల్లో కూడా వచ్చింది. కేవలం వాళ్ళు మీ కాలేజ్ కాంపౌండ్ లోపలికి ఎంటర్ కాకుండా బయట ఉన్నప్పటికి కూడా వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి కెమెరామ్యాన్ని కొట్టి, కెమెరామ్యాన్ని బంధించి, రిపోర్టర్ని బంధించి ఇంత దారుణానికి ఒడిగొట్టిన వాళ్ళపై ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. మీడియాకి స్వేచ్ఛనివ్వాలి. మీడియా వాళ్ళపై చేసిన దాడిని వెంటనే ఖండిస్తూ ఎవరైతే దాడి చేశారో వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలి, కేసు కట్టాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాం. ఈరోజు నిన్న మనం చూస్తున్నాం, అసలు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో బౌన్సర్లు ఎందుకున్నారు? 150 మంది బౌన్సర్లు పెట్టుకోవాల్సినటువంటి అక్కడ అవసరం ఏమొచ్చింది? అసలు విద్యార్థులు చదువుకోవడానికి వచ్చారా అక్కడ, లేకపోతే రౌడీజం చేయడానికి వచ్చారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. నిన్న మీడియా ప్రతినిధులు మన సుమన్ టీవీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందని చెప్పేసి రోడ్డు మీద, యూనివర్సిటీ లోపలికి కూడా పోకుండా రోడ్డు మీద కూడా విజువల్స్ తీస్తా అంటే వారి మీద అక్కడ ఉన్న పిఆర్ఓ మోహన్ బాబు గారి సూచనల మేరకే పిఆర్ఓ సతీష్ గారు లోకలున్న గుండాలతో కలిసి అక్కడ దాడి చేయడానికి తీవ్రంగా ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తాను. వారికి బాధితులకు అండగా ఉంటాం. ఖచ్చితంగా ఎవరైతే దాడి చేశారో వారి మీద క్రిమినల్ కేసులు ఆల్రెడీ కూడా బుక్ చేశామని చెప్తున్నారు చంద్రగిరి పోలీసులు వాళ్ళు. కానీ ఇంతవరకు వారు అరెస్ట్ చేయడం లేదు. ఎటువంటి రాజకీయమైనటువంటి నేపథ్యం, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి ఉన్నా కూడా కఠినంగా ఉన్నటువంటి ఇటువంటి మీడియా మీద దాడులకు పాల్పడుతున్నారు. గతంలో విద్యార్థి నాయకుల మీద దాడులు పాటుపడ్డారు. ఎవరైతే ప్రశ్నిస్తారో విద్యార్థులు ఇటువంటి ఫీజులు ఎందుకు కట్టాలన్నారో అటువంటి విద్యార్థుల మీద కూడా దాడులు చేస్తున్నారు. వాళ్ళని ఫెయిల్ ఇంటర్నల్ పేరుస్తోనో లేకపోతే కాలేజీల్లో ఇతరత్ర పేర్లతో వాళ్ళని ఫెయిల్ చేసి 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు బీటెక్ కూడా కంప్లీట్ పడినటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి మోహన్ బాబు యూనివర్సిటీలో చూస్తున్నాం. ఏదైతే మీడియా ప్రతినిధుల మీద దాడి చేస్తుందో దాన్ని ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో వారు చేస్తున్న పోరాటాలకి సంఘీభావంగా పెద్ద ఎత్తున కూడా ఆందోళనలో ఏఐఎస్ఎఫ్ సంపూర్ణంగా పాల్గొంటుందని. మీడియా అంటేనే ద 4th ఎస్టేట్ అంటారు. అంటే నిరంతరం ప్రజల్ని చైతన్యపరచడంలో కావచ్చు, ప్రజలకి ఏదైతే అందుబాటులో లేదో, సమాచారం లేదో నిరంతరం ఏదో ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో నిరంతరం వానైనా ఎండైనా నిరంతరం పత్రికా విలేకరులు, వీడియో జర్నలిస్టులు అందరూ ప్రజలకి చైతన్యం చేయాలనే ఉద్దేశంతో అనేక రూపాలుగా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేపని చేస్తారు. కానీ నిన్నటికి నిన్న ఈరోజు సుమన్ టీవీ మీద దాడి జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే అక్కడ ఏదో జరుగుతుంది, మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ కావచ్చు, అక్కడ విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పేసి గేట్ బయట కొన్ని విజువల్స్ తీసుకుంటా అంటే అక్కడ సతీష్ పిఆర్ఓ గారు వచ్చి బయట ఉన్న సుమన్ టీవీ జర్నలిస్ట్ గారిని బయట ఉంటే కూడా లోపలికి తీసుకొని పోవడం చాలా హేళం. అక్కడ చుట్టుపక్కల ఎవరైతే అంగడి వాళ్ళు ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులను చేసి వాళ్ళని రెచ్చగొట్టేసి, ఇక్కడ కానీ మీరు మాకు సపోర్ట్ లేకపోతే మీ అంగిల్ని తీసేస్తాము, మీ షాపులను క్లోజ్ చేయిస్తామని చెప్పేసి చుట్టుపక్కల స్థానికుల్ని వాళ్ళని బెదిరించి ఈరోజు స్థానికులతో కలుపుకొని, బౌన్సర్లతో కలుపుకొని ఈరోజు సుమన్ టీవీ మీద కావచ్చు, మీడియా జర్నలిస్ట్ మీద దాడి చేయడం చాలా బాధాకరం. దీన్ని వెంటనే నిన్న కూడా కొన్ని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈరోజు మీడియా మీద దాడి చేయడం సిగ్గు చేయడం అని చెప్పేసి నిన్న పోయి కంప్లైంట్ ఇస్తే కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి డిఎస్పీ గారు చెప్పినా కూడా ఇంతవరకు ఆ సతీష్ కుమార్ పిఆర్ఓని అరెస్ట్ చేయలేదు, తగిన చర్యలు కూడా తీసుకోలేదు. వెంటనే ఎవరైతే మీడియా జర్నలిస్ట్ మీద దాడి చేశారో వారిని వెంటనే క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పెద్ద ఎత్తున చట్టాలు కూడా తీసుకుని అవసరంగా మేము కోరుకుంటున్నాం. నిన్నటి రోజున సుమన్ టీవీ రిపోర్టర్ పైన, అలాగే కెమెరామ్యాన్ పైన రంగంపేట దగ్గర మోహన్ బాబు గారి కాలేజీ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ గలాట్లో అన్ని ఛానల్లో చూపిస్తూ ఉంటే ఏం జరుగుతుంది ఏమని చెప్పి ఆ విజువల్స్ తీసుకునేదానికి సుమన్ టీవీ వారు అక్కడికి వెళితే అక్కడ మీడియా పైన దౌర్జన్యం చేయడం, అలాగే వాళ్ళ బౌన్సర్లు సుమన్ టీవీ వాళ్ళని, కెమెరామ్యాన్ కానీ రిపోర్టర్ని కానీ అది మరి చేయి చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. మీడియా అనేది స్వేచ్ఛగా ఎక్కడైనా ఏ కార్యక్రమం అయినా ఎలాంటి విషయాలైనా చూపించే స్వేచ్ఛ మీడియాకు ఉంటుంది.
అలాంటి మీడియా వాడిపైన దాడి చేయటం చాలా బాధాకరమైన విషయం. ఇది మేము ఖండిస్తున్నాం. అలాగే మీ ఫ్యామిలీ గలాట్లు ఏదైనా ఉండొచ్చు కనుక, కానీ మీడియా వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ ఎన్నో ఛానల్లో ఫ్లాష్ న్యూస్లో వెళ్తుంది, అలాగే సోషల్ మీడియాలో వస్తుంది, యూట్యూబ్ ఛానల్లో వస్తుంది, అన్ని ఛానల్లో చూపిస్తున్నారు. ఒక సుమన్ టీవీ వాళ్ళపైన, కెమెరామెన్ పైన దాడి చేయడం ఇది చాలా అవమానకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. ఇది చాలా ఖండిస్తున్నాం మేము. నిన్న జరిగిన సుమన్ టీవీ కెమెరామెన్ అలాగే విలేకరు మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కుటుంబంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ, అదే ప్రజాపాలనలో విషయంలో ఏదైనా కానీ మీడియా స్వేచ్ఛను ప్రకారం తీసుకొని అన్ని ప్రజలకు నిజానిజాలు తెలిపే యొక్క మీడియాని వాళ్ళ మీద దాడి చేయడం ఎంతో బాధాకరం. ఇలాంటి దుర్ఘటనలు మరొకసారి జరగకుండా మోహన్ బాబు గారు కానీ, అలాగే ఎంబీయూ యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీ యొక్క యాజమాన్యం దీనిపైన తగు చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని మేము కోరుతున్నాం. నిన్నటి దినం మోహన్ బాబు విద్యా సంస్థ దగ్గర మీడియా కవరేజీకి వెళ్ళిన మీడియా మిత్రులపై దురుసుగా ప్రవర్తించిన మోహన్ బాబు గారి వ్యక్తిగత సిబ్బందిని, అతని పైన చర్యలు తీసుకోవాలని, మీడియాపై దాడులను తీవ్రంగా మేము ఖండిస్తూ, మీడియా అనేది వాళ్ళకు ఒక స్వాతంత్రం అనేది ఉంది, వాళ్ళని కట్టుదిట్టం చేయాలని వాళ్ళపైన దాడులు చేసే విషయాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఎవరైతే ఇటువంటి మీడియాపై దాడికి పాల్పడ్డారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా మనకు తెలుసు, ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి మీడియా ఈరోజు బహిరంగంగా ఏ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. ఈ స్వేచ్ఛను హరిస్తూ ఈరోజు ఏదైతే మన రంగంపేట దగ్గర ఉన్నటువంటి మోహన్ బాబు గారి యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి కాలేజ్ దగ్గర ఏదైతే సుమన్ మీడియా వాళ్ళ ప్రతినిధులపైన జరిగిందో ఆ దాడి హేయమైన చర్యగా భావిస్తూ, ఇట్లాంటివి మీడియా మీద జరిగేటప్పుడు దయచేసి ఆచిచూచి వ్యవహరించాల్సిందిగా కోరుకుంటూ, దయచేసి మీరు మీడియా స్వేచ్ఛని హరించవద్దని కోరుకుంటూ, ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి మీడియాని మీరు దయచేసి ఎక్కడ కూడా మీ స్వేచ్ఛకి వాళ్ళ స్వేచ్ఛకి ఇబ్బందికరంగా మీరు ప్రవర్తించవద్దని దయచేసి తెలుసుకుంటూ కోరుకుంటున్నాను.